కర్రగుట్టలో కేంద్ర బలగాలను ఉపసంహరించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. మావోయిస్టు పార్టీలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. ఆదివాసుల జాతిని నాశనం చేస్తున్న ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు మండలం కొమరారంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో 4 రోజులుగా యుద్ధ క్షేత్రాన్ని తలపించేలా బలగాలు మోహరించడం దారుణమన్నారు. ఇక పోలీసుల బలగాల సోదాల్లో అమాయకపు ఆదివాసులను అదుపులోకి తీసుకుని భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీలు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ప్రతినిధులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం చాలా మావోయిస్టులని ఏరివేస్తామని కేంద్ర హోం మినిస్టరు పిలుపునిచ్చారు. మరి ఎవరిని ఏరేస్తుందో కూడా ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఇలా నల్లగుట్ట మీద ఇలా ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదని ఎత్తకపోవాలని ఆ ఆలోచనతోని ఆ దృక్పథంతో ఇవాళ భారత ప్రభుత్వం ఇవాళ నల్లగుట్ట దగ్గర మేము వెళ్తున్నాం అనే పత్రికలో చెప్పినప్పుడు మావోయిస్టులు కూడా చెప్పారు, ఈ ప్రాంతంలో మేము బాంబులు అంశాము, మరి మీ ప్రాంతానికి ఎవరు రావద్దని చెప్పినప్పుడు కూడా అట్నే ఒక మహిళ పోతే అక్కడ బాంబు పేలి కాలు కూడా పోయింది. ఇవాళ చుట్టుముట్టి ఇలా వేలాది మంది ఇలా పోలీసు బలగాలు ఇలా మిలిటరీని ఇలా కోప్రాని లేకుంటే ఇలా బార్డర్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టడం అంటే ఏమిటి? ఇలా వాళ్ళు ఎవరి మీద యుద్ధం చేయాలి? ఇవాళ పాకిస్తాన్లో ఇలా ఏం జరుగుతుంది? మన భారత ప్రజలనే ఇలా దాదాపు 16-17 మందిని చంపిండ్రు. మరి అలాంటి కాడ చేయాలి, కానీ వీళ్ళు కూడా భారత పౌరులే అని కూడా ఒకసారి ఇవాళ ఈ భారత ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి.